स्वागतम अंडी। भाषा प्रयोगशाला अने टॉपिक చెప్పుకుంటున్నాం। भाषा प्रयोगशाला में 3 अनुभाग होते हैं, श्रवण कोष्ठ बूथ, परामर्शदाता या सलाहकार कोष्ठ, नियंत्रण कक्ष। ఇప్పుడు మనం పరామర్శదాత కోష్ठ या सलाहकार कोष्ठ గురించి చెప్పుకుందాం। परामर्शदाता कोष्ठ में कई टेप तथा मास्टर टेप आदि रहते हैं। परामर्शदाता कोष्ठ में कई टेप तथा मास्टर टेप आदि रहते हैं। और परामर्शदाता कोष्ठ में परामर्शदाता छात्रों से संपर्क स्थापित करने की व्यवस्था भी रहती है। संपर्क स्थापित करने की व्यवस्था भी होती है। सो परामर्शदाता कोष्ठ गुరించి చెప్తున్నామండి। परामर्शदाता कोष्ठ में कई टेप तथा मास्टर टेप रहते हैं। ఈ ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పుకున్నాం। శ్రవణ కోష్ఠ, పరామర్శదాత కోష్ఠ, నియంత్రణ కక్ష। ఈ పరామర్శదాత గైడెన్స్ ఓకేనండి, గైడెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ గైడెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క కోస్ట్లో రూమ్లో ఏముంటాయంటే కయి టేప్ తథా మాస్టర్ టేప్, చాలా టేప్స్ ఉంటాయి, మాస్టర్ టేప్ కూడా ఉంటుంది। సో లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం భాషా ప్రయోగశాల ద్వారా। వాళ్ళకి ఏదైనా ఒక విదేశీ భాషను నేర్పించడానికి కొన్ని రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్ చేయబడిన టేప్స్ ఉంటాయి। ఆ టేప్స్ స్టూడెంట్స్కి ఇవ్వబడుతూ ఉంటాయి। వాళ్ళు తన శ్రవణ కోష్ఠలో వింటూ భాషను నేర్చుకుంటూ ఉంటారు। వాళ్ళకి ఇవ్వబడినటువంటి టేప్స్, వాటికి సంబంధించిన మాస్టర్ టేప్, ఇవన్నీ పరామర్శదాత కోష్ఠలో ఉంటాయి। అలానే ఈ పరామర్శదాత కోష్ఠలో స్టూడెంట్స్తో కాంటాక్ట్ అయినటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది। ఈయన రూమ్లో కూర్చొని వాళ్ళ యొక్క రికార్డ్స్ వింటారు, వాళ్ళ యొక్క మౌఖిక అనుక్రియలు వింటారు, వాళ్ళకి కావలసినటువంటి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు। ఆ వ్యవస్థ అంతా, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే వ్యవస్థ అంతా పరామర్శదాత కోష్ఠలో ఉంటుంది। और परामर्शदाता कोष्ठ में कुछ सामग्री भी होती हैं, वे हैं మరికొన్ని సామాన్లు ఉంటాయండి। అవేంటో, ఆ వస్తువులు ఏంటో చూద్దాం। 5 స్విచ్చెస్ గురించి నేర్చుకోవాలి మనం ఇక్కడ, ఓకేనండి। ఫస్ట్ 5 స్విచ్చెస్ గురించి నేర్చుకుంటాం। మానిటరింగ్ స్విచ్చెస్, ఇంటర్కామ్ స్విచ్చెస్, ग्रुप कॉल स्विचेस, ऑल कॉल स्विचेस, फस्ट वन अंडी डिस्ट्रीब्यूशन स्विचेस। ఈ 5 స్విచెస్ గురించి బిట్ అడిగే అవకాశం ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్। ఈ 5 స్విచెస్ ఏ కోష్ఠలో ఉంటాయండి? పరామర్శదాత కోష్ఠ యా సలాహకార్ కోష్ఠ। ఓకే, రైట్, విందాం। డిస్ట్రిబ్యూషన్ స్విచెస్, డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది, ఈ రూమ్ నుంచి అన్ని రూములకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం। ఏంటి చేస్తూ ఉంటాం? పిల్లల కోసం రికార్డ్ చేయబడినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అదే చెప్తాడండి। ఛాత్రోं के लिए रिकॉर्ड किया गया, छात्रों के लिए रिकॉर्ड किया गया प्रोग्राम नियंत्रित किया जाता है। ओकेనండి, వింటున్నాం। डिस्ट्रीब्यूशन स्विचेस, छात्रों के लिए रिकॉर्ड किया गया प्रोग्राम नियंत्रित किया जाता है। ఈ డిస్ట్రిబ్యూషన్ స్విచెస్ ద్వారా స్టూడెంట్స్ కోసం రికార్డు చేయబడినటువంటి ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది। వాళ్ళకి కావలసినటువంటి మ్యాటర్ని టేప్ని ఇవ్వడం, వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది। డిస్ట్రిబ్యూషన్ స్విచెస్, పేరులోనే ఉంది డిస్ట్రిబ్యూషన్। मॉनिटरिंग स्विचेस, इस स्विचेस के माध्यम से परामर्शदाता छात्रों की आवाज़ आदि को सुन सकता है तथा उचित उपचार
उचित उपचार या उचित सुझाव आदि भी दे सकता है। ఓకేనండి, ఈ మానిటరింగ్ స్విచెస్ ద్వారా పరామర్శదాత ఏం చేస్తాడంటే స్టూడెంట్స్ యొక్క ఆవాజ్, స్టూడెంట్స్ తన శ్రవణ కోష్ఠలో కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటాడు, వాళ్ళ ఆవాజును వినగలుగుతాడు। తథా ఉచిత ఉపచార్ ఆది भी किया जाता है। అవసరమైతే తగినటువంటి సలహా కూడా, సుధార్ కూడా, మార్పు కూడా, సుజావ్ కూడా ఇవ్వగలుగుతాడు। అదే స్విచ్ అంటే మానిటరింగ్ స్విచెస్। మానిటరింగ్ చేయడం అంటే అర్థం ఏంటి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లంకి మనం సలహాలు ఇస్తూ ఉండాలి, అదే మానిటరింగ్ స్విచెस। तो परामर्शदाता अपने कोष्ठ से छात्रों की आवाज़ आदि को सुन सकता है और तथा उचित उपचार आदि भी दिया जा सकता है। किसके माध्यम से అంటే మానిటరింగ్ స్విచెస్ के माध्यम से। इंटरकॉम स्विचेस, इसके माध्यम से दो तरफा संप्रेषण किया जाता है। दो तरफा, टू वे, दो तरफा संप्रेषण किया जाता है। टू वे, సో రెండు వైపుల నుంచి కాంటాక్ట్ అనేది జరుగుతుంది। ఇటు నుంచి ఈయన మాట్లాడగలరు, అటు నుంచి కావలిస్తే వాళ్ళు కూడా మాట్లాడగలరు। అదేమవుతుందంటే ఇంటర్కామ్ స్విచెస్। ఇంటర్కామ్ అంటే దో తరఫా, ఇంటర్ అంటే మీడియం, మీడియం అంటే రెండు వైపుల మధ్యలో। నెక్స్ట్ అండి గ్రూప్ కాల్ స్విచెస్। గ్రూప్ కాల్, ఒక గ్రూప్ కోసం సపరేట్గా ఘోషణ, ప్రకటనలు ఇవ్వగలం। సో ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క సపరేట్ టేప్తో, సపరేట్ ప్రోగ్రామ్తో పనిచేస్తూ ఉంటారు। ఆ గ్రూప్కి ఒక రకమైనటువంటి ఘోషణ, ప్రకటన ఇవ్వాలి, ఇంకో గ్రూప్కి ఇంకొక రకమైనటువంటి ప్రకటన ఇవ్వాలి। అందుకే చెప్తాడండి గ్రూప్ కాల్ స్విచెస్, इसके द्वारा जो छात्र विशेष टेप से कार्य करते हैं उनके लिए उन्हें ఘోషణాయే दी जाती है। సో ఎవరైతే ప్రత్యేకమైనటువంటి టేప్తో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రకటనలు ఇవ్వడానికి ఏ స్విచ్ను వాడతారండి, గ్రూప్ కాల్। ఇదేంటండి ఆల్ కాల్ స్విచ్। सभी छात्रों के लिए घोषणाएं करने के लिए प्रदान किया जाता है ఆల్ కాల్ స్విచ్। ఆల్ అందరికీ ప్రకటనలు ఇవ్వడానికి, గ్రూప్ కాల్ ఒక ప్రత్యేకమైన గ్రూప్ అంటే ప్రత్యేకమైనటువంటి టేప్తో పనిచేసే వాళ్ళకి ప్రకటనలు ఇవ్వడానికి। ఇంటర్కామ్ దో తరఫా సంప్రేషణ్, టూ వే। మానిటరింగ్ ఆయన రూమ్లోనే కూర్చొని వాళ్ళు మానిటరింగ్ చేయగలడు, అంటే వాళ్ళ యొక్క ప్రాక్టీస్ చేస్తున్న ఆవాజును వినగలడు, తగినటువంటి రెమెడీస్ కూడా చెప్పగలడు। మానిటరింగ్ స్విచ్। డిస్ట్రిబ్యూషన్ స్విచెస్, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం। तो छात्रों के लिए रिकॉर्ड किया गया प्रोग्राम नियंत्रित किया जाता है डिस्ट्रीब्यूटिंग। ఈ రెండు ఈజీ, గ్రూప్ ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి, ఆల్ అందరికీ। ఇంటర్కామ్ దో తరఫా సంప్రేషణ, పరామర్శదాత కోష్ఠ।